ఈరోజు అశోక్ సార్ దీక్షకు మద్దతుగా 11వ రోజు అశోక్ సార్ దీక్షకు మద్దతుగా రావడం జరిగింది. మేము నల్గొండ నుంచి విద్యార్థులం. అయితే సార్ దీక్ష సార్ని రిక్వెస్ట్ చేశాం. సార్ ప్రభుత్వం మొండిగా ఉంది, మీరు 11 రోజులైంది, కీటోన్ను మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడతాయి అని కూడా సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, నిరుద్యోగులం మేము మీ మీద దాడి చేస్తలేము, మీ మీద ఏం చేస్తలేము, ఎక్కడికెక్కడ నిర్బంధిస్తున్నారు. నల్గొండలో కూడా నిర్బంధించారు, స్టూడెంట్స్ని ర్యాలీ చేస్తారు. అన్ని జిల్లాల్లోకి వెళ్ళి సార్కి స్పందన ఉంది. కాకపోతే ఎక్కడైనా కేసులు ఏమైతాయేమని విద్యార్థులు నిరుద్యోగులు భయపడుతున్నారు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మీరిస్తున్నాయి కదా. టీఆర్ఎస్ మీద ఎంత కసి ఉండంటే మాకు ఓడగొట్టాల కేసీఆర్ని దింపిందాక మేము నిద్రపోవద్దు అనుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ను ఓడగొట్టింది అప్పుడేమో నిద్రపోలేదు, ఇప్పుడు అసలుకే నిద్ర ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏ సమస్య మీద ఇలా గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ మీద కూడా జడ్జిమెంట్ వచ్చింది. అది కోర్టులను మ్యానిపులేట్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. సింగిల్ బెంచ్ ఖచ్చితంగా 222 పేజెస్లో జీవో 29 విద్యార్థులకు మెయిన్స్ అన్యాయంగా దారుణంగా పెట్టారు. ఒకే ఉమెన్స్ కాలేజీలో 70 ర్యాంక్స్ ఎలా వస్తాయి, విద్యార్థులకు అన్యాయంగా జరిగిందని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం కుట్ర పన్ని మళ్ళీ డివిజనల్ బెంచ్కి పోయి తనకు అనుకూలంగా మార్చుకుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలానే చేస్తే ఖచ్చితంగా నేపాల్లో జరిగినట్టు చేయకపోతే మేము విద్యార్థులమే కాదు, తెలంగాణ తెచ్చింది విద్యార్థులు. ఇదే ఎల్బీ నగర్లో నల్లగొండ బిడ్డ అయిన శ్రీకాంతచారి కట్టిన శ్రీకాంతచారి బిడ్డ సాక్షిగా చెప్తున్నా, శ్రీకాంతచారి పుట్టిన గడ్డ నుంచి వచ్చాము, నల్గొండ నుంచి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ లేదు, డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ ద్వారా వచ్చిన జడ్జిమెంట్ చేసి గ్రూప్ 1లో ఫిలిమ్స్ జీవో 29 కూడా ముఖ్యంగా చాలామంది నష్టపోయారు, రీఫిలిమ్స్ పెట్టాలి. లేకపోతే క్రాంతైన నేను నిరాహార దీక్షకు మేము కూడా కొనసాగిస్తాం, నల్గొండలో ఖచ్చితంగా కొనసాగిస్తాం. మా ఇంట్లో మమ్మల్ని కూడా నిర్బంధిస్తాం. మేము ఇళ్ళల్లో పోయి చిలకలనే కూర్చొని ఏమన్నా పోయి అడవులనే కూర్చొని చేస్తాం. కానీ మీరు మాత్రం ఇట్నే చేస్తే మాత్రం పెన్నులను వదిలి గన్నులు పట్టాల్సి వస్తుంది చెప్తున్నా. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఉద్యోగాలు వేయండి. 2 లక్షలన్న కాడ 2000 నేను ఓలదంటారు, ఒక 1000 లేకపోతే నా కాడ గియ్యి ఒక అప్పు తీసుకున్నాను అనుకో, 10,000 ఉన్నాయి, 10,000 నా దగ్గర అప్పు తీసుకున్నావు, నేను నెలకి ఇస్తాను, ఇవ్వలేదు అనుకో, ఒక 2 నెలలకు ఇస్తాను, 3 నెలలకు రిక్వెస్ట్ చేయాలి. నువ్వు రిక్వెస్ట్ చేయకుండా డిమాండ్ చేస్తూ ఇది ఎట్లా ఉందంటే నన్ను కోసుకున్న రూపాయి రాదన్నట్టే. నువ్వు 2 లక్షలన్న కాడ ఒక 10,000 వేయండి, ఒక 50,000 వేయండి, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఇవ్వండి, రాజీవ్ యువ వికాస్ అన్నారు. అట్లా చేస్తే మన తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అవుతుంది. కాబట్టి అశోక్ సార్ని దీక్షని ప్రభుత్వం వెంబడే స్పందించాలి. ఎందుకంటే మేము ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసినాం, అదైపోయింది, ర్యాలీలు చేసినాం, అదైపోయింది. ఇక ఆఖరిగా ఆమరణ నిరాదీక్ష, ఇక సచ్చిన సావురు అని అంటారు కానీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పోలీసు మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ నిర్బంధాలు అవసరం లేదు. ఎందుకంటే ఇదే వ్యవస్థ కొనసాగితే మాత్రం ఇది మళ్ళా చీకటి రాజ్యం లాగా ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం ఏమనుకుంటే మళ్ళీ ఎమర్జెన్సీ పరిపాలన వచ్చింది. మేమేమన్నా మాట్లాడితే ఇది వీడు బీఆర్ఎస్ వాడు, వీడు బీజేపీ వాడు, వీడు బీసీవై వాడు, బీసీ ఇంటెలెక్చువల్ అది ఇది అని అంటారు. కాబట్టి మేము విద్యార్థులం, నిరుద్యోగులం. మరి అయ్యాల మీకు గుర్తుకు రాలేదా? మేము కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ అధికారంలో బస్ యాత్ర చేసినప్పుడు విద్యార్థులు, అదే మా ఇందిరా కానీ మా జనార్దన్ కానీ మేమంతా అప్పుడు బస్ యాత్ర చేసినప్పుడు కానీ వాళ్ళు బస్ యాత్ర చేసినప్పుడు మా నిరుద్యోగులు బస్ యాత్ర చేసినప్పుడు మా ఇందిరా నాయక్ కానీ వీళ్ళంతా గుర్తుకు రాలేదా మేము నిరుద్యోగులమని? అదే మేము కొంతమంది బయటికి రాకుండా కూడా రహస్యంగా ఐకేపీలలో మేము ఒడ్లెండ పోసుకుంటే రైతు పిల్లలుగా ఎక్కడైనా అక్కడ చర్చలు పెట్టాం. ఎక్కడికంటే అక్కడక్కడ కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రుణమాఫీ అవుతుంది, ఇండ్లు వస్తాయి, అందరికీ న్యాయం జరుగుతుందని మేము చేస్తే ఇదేందండి చెప్పేది ఒకటి. ఎక్కినాక ఓడడం వల్ల ఇంకా రావు ఎలక్షన్స్, ఇక రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రావు. ఇప్పటితోనే చివరి అయిపోయిందా మీ కాంగ్రెస్ పార్టీకి? ఇక్కడితోనే పూర్తి అయిపోయిందా? కాబట్టి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నా. మొదటి నుంచి మా వాయిస్కు థ్యాంక్స్. మా వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు చెప్తున్నా. ఎందుకంటే ఇందిరా పార్క్ ధర్నప్పుడు కూడా ఎక్కడికైనా ఏడికి వచ్చినా మీ యూట్యూబ్ ఛానల్లో మా వాయిస్ ఇస్తున్నారు. కాబట్టి ప్రజలకు కొంత వెళ్తుంది. ఇక లేకపోతే మాకు ఇక ఆత్మహత్య శరణ్యం. ఇక మేము ఏం చేసుకోవాలి? నువ్వు జీవో 29 చేస్తే అటనాశనం చేస్తే 2 సార్లు రాసి మా ప్రమేయం లేకుండా కోర్టు ఏమైనా 503 పోస్టులకి రీఎగ్జామ్ పెట్టమన్నది. కానీ నువ్వు రీనోటిఫికేషన్ ఏమన్నాడు? 60 పోస్టులు పెంచి నువ్వు 600 పోస్టులని బేరం పెట్టారు. కాబట్టి గ్రూప్ 1 క్రీమ్ పోస్టులను కేవలం అగ్రకులాలకే ఇచ్చారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇక్కడే కాకపోతే సుప్రీంకోర్టుకు మా దగ్గర ఏమున్నాయండి, ఒంటి మీద ఇంటికి కిరాయిలు కూడా లేకుండా మా ఫ్రెండ్స్ని అడుకొని వచ్చినాం. ఒంటి మీద ఇంకేముంది, ఆత్మహత్యల శరణ్యం తప్పితే ఈ ప్రభుత్వం లేకపోతే, మాకు ఉద్యోగాలు లేకపోతే పెన్నులను వదిలి గన్ను పట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మాకు ఉద్యోగాలు వేస్తే మేము సరిపోతుంది, మేము ఒదికంగా మొత్తుకుంటే ఒక వ్యక్తి 11 రోజులుగా ఆమరణ నిరాదీక్ష, ఒక బీసీ బిడ్డనే కదా, మీరు ఉద్యోగాలు లేకపోవడం పట్టించుకోకపోవడం. కాబట్టి ఈ ఉస్మానియా హాస్పిటల్ సాక్షిగానే చెప్తున్నా, ఒకవేళ అశోక్ సార్కి ఏమన్నా అయితే మాత్రం నేపాల్ కాదు, నేపాల్కు మించిన రెవల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో కానీ ఇజ్రాయిలు అట్లా జరిగినా చూసినాం, అంతకంటే ఎక్కువ మానవ బాంబులు అయితే మీ ఇష్టంగా మీరు తట్టుకోవడం కూడా మీ పోలీస్ ఫోర్స్ పనికి రాదు. ఇక ఈ సందర్భంగా కూడా చెప్తున్నా, ఇస్తాననుడేంది ఉద్యోగాలు, ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు, మే జూను పోయింది, సమ్మర్ అంతా పోయింది, ఇక దసరా వచ్చింది, ఇంకా ఎప్పుడు ఇస్తారయ్యా ఉద్యోగాలు. నేనెవరిని, ఒక విద్యార్థి నేనే రాశాను, నేనెవరిని ఇంకెవరిని, నేను నిరుద్యోగిని, నేనెవరిని ఇంకెవరిని నిరుద్యోగిని, పూటకు లేని వేటకాన్ని, పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థిని, పుస్తకాలతో నిరంతరం అభ్యాసం చేసే వ్యక్తిని, ఇంకెవరిని నిరుద్యోగిని. మేమెవరం నిరుద్యోగులం. మాకు ఆకలి కేకలు, అన్నార్తులు, ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమాల ఉగ్గుతోనే పుట్టాము. ఈ నేల గోరెంటెంకన్న గడ్డ, గోరెంటెంకన్నని పుట్టిన గడ్డ. గద్దరు, ఏపూరు సోమన్న, ఎంతోమంది విప్లకారు, బెల్లి లలితక్క, ఎంతోమంది విప్లకారులు పుట్టిన గడ్డ. ఈ గడ్డకు మళ్ళొక్కొక్క గద్దరై మొలుస్తారు, మీ ఇష్టం డిమాండ్ చేస్తూ. మాకు ఉద్యమాలు కొత్త కాదు, ఆకలితోటైనా ఉంటాం కానీ ఆత్మగౌరవం తెలంగాణ తెచ్చిందే విద్యార్థులు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ చేస్తే చదువుకుంటాం. ఇంత వండుకోమనుకో ఈ సందర్భంగా చెప్తున్నా. నేను కేసీఆర్ని విమర్శించిన, కేసీఆర్ నయం చెప్తుందని చెప్తున్నా. ఎందుకంటే కేసీఆర్ని నయం అనిపిస్తుంది, ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత నిర్బంధం లేదు, ఇంత నిర్లక్ష్యం లేదు. ఇట్లా కేసీఆర్ నయం అంటే మళ్ళీ బీఆర్ఎస్ అంటారు, కానీ కేసీఆర్ వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు మాట్లాడినా అందులో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.